అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి వర్నా ఫ్లూడిక్ అండి. ఇది వచ్చేసి 2013 మోడల్ వర్నా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది 68,000 కిలోమీటర్ అయింది, 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా ఇది కూడా ఏంటంటే మనకి సెడాన్ వెహికల్ తక్కువ బడ్జెట్లో మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి, దాంట్లో హుండైలో కావాలి అనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది నాకు తెలిసి అరౌండ్ 5.5 బడ్జెట్లో రావచ్చు అండి, 5.5 నుంచి 6 lakh బడ్జెట్లో. సో ఈ పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ బాగుందండి. టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ కూడా ఉన్నాయి. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, బ్లాక్ కలర్, అది కూడా మనకి అరౌండ్ 5 నుంచి 5.5 బడ్జెట్లో రావచ్చు. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నంబర్ ఫోన్ చేయొచ్చు. సో మనం చూసేది వచ్చేసి 2014 మోడల్ ర్యాపిడ్ ఎలిగెన్స్. ఇది 72,000 కిలోమీటర్ తిరిగింది, డీజిల్ వెహికల్ ఇది. సో 5,60,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. కోడా ర్యాపిడ్ ఎలిగెన్స్ టాప్ మోడలే. సో ఎలిగెన్స్ అనే టాప్ మోడల్. దీంట్లో కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టీల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవిల్స్, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి విత్ సెంట్రల్ లాకింగ్తో పాటు, రిమోట్ సెంట్రల్ లాకింగ్తో పాటు. సో తక్కువ బడ్జెట్లో అరౌండ్ 5 lakh బడ్జెట్లో మనకి డీజిల్ వెహికల్, దాంట్లో స్కోడాలో కావాలకి ప్లస్ పాయింట్. సో పర్టికులర్గా ఈ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. టైర్స్ మాత్రం 50 to 60% ఉంది. అండ్ నెంబర్ కూడా ఇవ్వచ్చు 4466. సో ఫ్యాన్సీ నెంబర్తో పాటు ఉంది. సో ఇంటీరియర్ కూడా మంచిగా అనిపిస్తుంది. సో ఫర్దర్గా దీని డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా ఇక్కడ స్క్రోల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి హోండా సిటీ అండి. ఇది 2014 మోడల్ విఎంటీ డీజిల్ వెహికల్. ఇది 74,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది, 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో విఎంటీ అంటే టాప్ మోడలే. దీంట్లో కూడా మనకి ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో వెహికల్ ఇక్కడ పర్టికులర్ వెహికల్ మనం చూసుకున్నట్లయితే కలర్ ఎక్స్టీరియర్ చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా మంచిగా కనిపిస్తుంది. అండ్ టైర్ల గురించి చూసుకున్నట్లయితే లైక్ ఒక 70 to 80% ఉందండి. అండ్ నెంబర్ కూడా చూడొచ్చు మీరు, ఫ్యాన్సీ నెంబర్ 6161. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2013 మోడల్ వర్నా ఎస్ఎక్స్ అండి. ఇది పెట్రోల్ వెహికల్, 65,000 డ్రివెన్ అయింది, 525 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది కూడా ఏంటంటే 13 మోడల్. సో దీంట్లో కూడా ఎస్ఎక్స్ అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయో తెలియదు, బట్ ఎస్ఎక్స్లో వస్తాయి. సో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, అండ్ అలవెల్స్ కూడా ఉన్నాయి ఎస్ఎక్స్ కాబట్టి, సారీ. సో ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ ఈ వెహికల్ అయితే మనకి అవుట్లుక్ అయితే చాలా బాగుంది, అంటే లైక్ ఎక్స్టీరియర్ చాలా బాగుంది. అండ్ టైర్స్ కూడా కొత్తగా ఉన్నాయండి, 80 to 90% టైర్స్ ఉన్నాయి. ఇది ప్రైస్ కూడా మనకి అరౌండ్ 4.5 బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, 4.5 నుంచి 5 lakh బడ్జెట్లో. సో కలర్ అయితే మంచిగా ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. నెక్స్ట్ మనం చూసేసి హోండా సిటీ అండి. ఇది వచ్చేసి 2013 మోడల్ పెట్రోల్ వెహికల్, ఎస్ఎంటీ, 58,000 కిలోమీటర్ తిరిగింది, 5,50,000 కోట్ చేశారు, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్ఎంటీ కాబట్టి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి. సో ఎస్ఎంటీ. సో ఇక్కడ వెహికల్ పర్టికులర్ ఈ వెహికల్ చూసినట్లయితే ఎక్స్ట్రా అయితే బాగానే ఉందండి వెహికల్. టైర్స్ మాత్రం కొద్దిగా ఒక 30 to 40% టైర్స్ ఉన్నాయి. సో టైర్స్ చూసుకొని ఇంకా దాంట్లో ఇంకా చిన్న ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ చూసుకొని మన కస్టమర్తో మాట్లాడుకొని నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు.